హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మెంతికూర టమాటాలు నువ్వులతో పచ్చడి చూడండి. ఫస్ట్ ఆయిల్ లేకుండా నువ్వుల్ని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వేయించిన నువ్వుల్ని బౌల్లోకి తీసుకున్నాము. తర్వాత ఆయిల్ లేకుండానే పచ్చిమిర్చిని కొంచెం మగ్గనివ్వాలి. ఆయిల్ లేకుండా వేయించిన పచ్చిమిర్చిలో మగ్గిన తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి అలా వేయించాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయి, కరివేపాకు, జీలకర్ర ఈ వేయించి పచ్చిమిర్చిలో వేయాలి. అది కొంచెం వేగిన తర్వాత ఒక 2 టమాటాలు కట్ చేసి అవి కూడా వేసుకోవాలి. కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు టమాటాలు వేసాం కదండి, కొంచెం చింతపండు వేసుకోవాలి. వేసిన తర్వాత మెంతికూరను కూడా శుభ్రంగా కడిగి ఉంచుకున్న మెంతికూరను కూడా వేసేయాలి. అలా దగ్గరగా మగ్గనివ్వాలి. ఇది మెంతికూర, అది చక్కగా టమాటాలు మగ్గిపోయినవి, ఇవి రెడీ అయ్యింది. ఇది కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మనం పచ్చడి చేసుకుందాం. మనం నువ్వులు ఇప్పుడు వేసి మెత్తగా పొడుం చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా నువ్వులు మెత్తని పొడుంలా అయినవి, నువ్వులు మెత్తగా పొడుంలా తయారైనవి. ఇప్పుడు చూడండి, మెంతికూర, టమాటా ఇవి కూడా వేసుకోవాలి. మిక్సీలో కంట ఇలాంటి రోట్లో వేసి చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. వేసి కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా చక్కగా మెత్తగా చేసుకోవాలి. పచ్చడి చాలా మెత్తగా చేసుకోకూడదండి. ఇలా చక్కగా కచ్చాబిచ్చాగా చేసుకుంటే సూపర్గా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు పోపు దినుసులు, కరివేపాకు వేసుకోండి, ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టాలి. చక్కగా ఇలా తాలింపు వేసుకొని చక్కగా ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ పచ్చడి వలన మంచి ఉపయోగాలు ఉన్నాయి. నువ్వులు మనకి కాల్షియం బాగా ఉంటుంది నువ్వుల్లోని. ఈ నువ్వులు తినటం వలన బోన్స్ మంచి దృఢంగా ఉంటాయి. మెంతికూర ఉంది కదా, ఈ మెంతికూర వలన చలవ చేస్తుంది, తల బాగా పెరుగుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మెంతికూర చాలా మంచిది తింటేనే. ఓకేనా ఫ్రెండ్స్? వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా చెయ్యండి. ఓకేనా ఫ్రెండ్స్? మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.